హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమందరం కూడా బాగానే ఉన్నాము. నా మేలు కోరేవాళ్ళు ఎక్కడున్నా కూడా నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, వాళ్ళ మేలు నేను కోరుకుంటానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇలా మనము పూజా వస్తువులు క్లీన్ చేసుకున్నప్పుడు కానీ, శుభ్రపరుచుకున్నప్పుడు ఇలా మొత్తంగా అన్నీ క్లీన్ చేసేటప్పుడు మీకు చూపించలేదండి. ప్రతిసారి చూపెడుతూ ఉంటాను. ఎందుకంటే ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ముందుకెళ్ళి చూడండి. నేను స్వామివారిని ఎలా క్లీన్ చేస్తాను, ఏంటి, దేనితో చేస్తాననేది మాత్రం నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి. స్వామివారికి చింతపండేసి అంతా కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకొని రుద్దేస్తే అది పంచలోహాలది కదండీ! చక్కగా తెల్లగా వచ్చేస్తదండి. ప్రతి ఒక్క విగ్రహం కూడా మనం పంచలోహాలై అలాగే క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఈ వెండి మాత్రం నేను కోల్గేట్ పౌడర్‌తో క్లీన్ చేసుకుంటానండి. అమ్మవారిని మాత్రం చింతపండు ఏదైనా కూడా ఈ ఇత్తడి వస్తువులు పంచలోహాలు ఏది ఉన్నా కూడా నేను చింతపండు పులుసుతోటే చేసుకుంటానండి. ఇలా చేసుకొని చక్కగా నేను పసుపు నీళ్ళలో మనం ఎందుకు తీయాలంటంటేనండి, మనకి మంగళకరంగా మారిపోతాయంటండి. ప్రతి ఒక్క వస్తువు కూడా నేను తోమిన ప్రతి ఒక్క వస్తువు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదండీ! ఇవన్నీ స్వామివారిని శుభ్రపరుచుకున్నాను కదా! స్వామివారిని శుభ్రపరుచుకున్న వస్తువులన్నీ కూడా మనం పూజా వస్తువులన్నీ కూడా ఇలా పెట్టేసి మనం మొత్తం బయటికి తీసేయాలండి. తీసి శుభ్రంగా మనం తూడ్చుకోవాలండి. తూడ్చుకుంటే మీకు బయటికి వెళ్ళేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళైతే మాత్రం వారం రోజుల దాకా మీరు మళ్ళీ క్లీన్ చేయరు కదండీ! కానీ దీపాలు మాత్రం ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఉట్టి దీపాలు మాత్రం కుందులు మాత్రం చక్కగా మీరు కొంచెం ఎంత మన టైం కాదనుకుంటేనండి ప్రతి ఒక్కరూ చేస్తున్నారండి. నేనెందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళు అంటే ఎవరన్నా చిన్న పిల్లలు నా వయసు కంటే ఇంకా చిన్నవాళ్ళుంటారు. వాళ్ళకి చెప్తున్నాను కానండి, నా వయసులో ఉండేవాళ్ళకి కానీ ఇంకా ఎవరికైనా పిల్లలకు కూడా తెలుస్తుందండి ఈ రోజుల్లో దీపారాధన చేసేటప్పుడు క్లీన్ చేసుకొనే మనం చక్కగా దీపారాధన పెట్టాలని. ప్రతిరోజు కూడా మనం ఎప్పుడూ కూడా దీపారాధన చేసేటప్పుడండి ఒక్కటి మర్చిపోకూడదు. మనం ఏదైనా మీరేదైనా పెట్టకండి. స్వామివారి దగ్గర ఏది పెట్టినా, ఏది పెట్టకపోయినా కూడా శుభ్రం అనేది ముఖ్యం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మనం శుభ్రంగా ఉండి, మనం నీట్‌గా ఉండి మాత్రమే దేవుడి దగ్గర దీపారాధన అంటే ప్రతి ఒక్క వస్తువుల్ని నీట్‌గా చేయనవసరం లేదండి. వారానికి ఒకసారి చేసుకున్నా కూడా దీపాలు మాత్రం చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీకు ఇంట్లో తాబేలు ఉంటే మాత్రం అది కూడా ఇలా కొంచెం క్లీన్ చేసుకోండి. ఈరోజు దొరికిన తులసి అండి నాకు. ఈరోజు దొరికిన తులసిని కూడా ఇలా నీళ్ళలో ఎందుకంటే పసుపు నీళ్ళలో తీసేస్తానండి. చూడండి స్వామివారిని మాత్రం మళ్ళీ నేను ఇక్కడ ఈ రెండో ర్యాక్ పెట్టేసుకున్నానండి. అది పెట్టకుండా ఉంటే నా మందిరం అంతా ఎందుకో నా కళ్ళకు మాత్రం ఏమీ లేనట్టుగా కనపడుతుందండి. అదే బాధనిపిస్తుంది. అంటే బాధంటే బాధ కాదండి. నాకు వీడియోలు మార్చి చేయాలనని చెప్పి అమ్మవారి ఫోటో పెట్టి అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టానండి. కానీ ఆ తర్వాత నాకెందుకో అస్సలు మంచిగా అనిపియలేదండి ఇంట్లో. ఎప్పటికీ ఇలాగే నేను మందిరం 3, 4 ఏళ్లుగా చూస్తూ ఉన్నాను కదా! ఒక్కసారే మార్చేసరికి నాకేదో వెలితిగా అనిపిచ్చిందండి. అందుకనే నేను మళ్ళీ వీడియోలు ఏదైనా పెద్ద వీడియోలు చేసుకున్నప్పుడు మాత్రం వేరే పీట పెట్టుకొని చేసుకొని ఇలా నా మందిరాన్ని మాత్రం ఇలాగే చూసుకోవాలనుకుంటున్నానండి. నా రాముల వారిని పైనుంచి తీసేస్తే నాకు చాలా బాధ అనిపిచ్చిందండి. ఎందుకనంటే శ్రీరామచంద్రుడు ఇప్పుడొచ్చేది శ్రీరామనవమి అండి. అందుకే నా రాముడైతే పైన స్టెప్‌లో ఉండాలి కదండీ! అందుకనే అన్నీ మెల్లిగా ఇలా అమర్చుకొని చక్కగా పిండి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇది ఎంత తృప్తికరమండి. ఈ ఈ పనంతా చేసుకొని ఇలా చక్కగా ఒక పిండి దీపారాధన స్వామివారికి శనివారం రోజున చేసుకుంటే చాలా తృప్తండి. ఇలా దీపం పెట్టుకున్నప్పుడు మనం పసుపు, కుంకుమ మొత్తం చక్కగా అలంకరించి ఆ తర్వాత మన కోరిక చెప్పి అక్షింతలు వేసుకోవాలండి. ఎందుకంటే దీపం తయారు చేసేటప్పుడు కానీ, ఏది కానీ వీడియో తీయలేదండి. కొద్దిగా తీశానండి. ఎందుకంటే ప్రిపేర్‌లో లేనండి. ఇది షార్ట్‌గా పెట్టాలన్నా కూడా మొత్తం 3 నిమిషాలు, 2 నిమిషాలు ఎవరు చూస్తారండి. అందుకనే అంటే మనం అంత ఎక్కువ పెట్టడం కంటే ఇటువే పెడదాం మమ్మీ అని చెప్పి మా బాబు ఇలా పెట్టేసాడండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఏమాత్రం లైక్ చేయకుండా ఉండొద్దండి. స్వామివారండి ఇలా నేను నామాలు నా మనసులో పెట్టుకొని ఇలా పూలతో వేసుకున్నానండి. పళ్ళెమంతా అలంకరించాలనుకున్నానండి. కానీ స్వామివారికి నామంలా ఉండాలి అనని చెప్పి పూలను ఇలా అలంకరించానండి. ఎంత తృప్తండి నిజంగా స్వామివారికి నాకు అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా ఇలా మందిరంలో దీపాలు పెట్టుకొని అన్ని పూలు ఇంకా పూలు లేవండి. ఇంకా పూలుంటే మాత్రం ఇంకా బావుండేదండి. ఇంకా కొన్ని ఫోటోస్ ఉన్నాయి. అవి పెట్టాలండి. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది నా పూజకన్నట్టుగా ఇలా చేసుకున్నానండి. నేను మాత్రం స్వామివారి
స్వామివారికి కొంచెం పానకము, కొద్దిగా వడపప్పు, బెల్లము ఈరోజు నైవేద్యంలో స్వామివారికి కొబ్బరికాయ కొట్టానండి. ఆ తర్వాత ఈ తులసి దళాలండి. ఎంతో ఇష్టమండి స్వామివారికి. ఏ పూజ చేసినా, ఏది చేసినా, ఏది చేయకపోయినా మాత్రం స్వామివారికి తులసి దళాలు మాత్రం శనివారం రోజున తప్పకుండా ఒక్క రెమ్మైనా పెట్టండి. అదంటే స్వామివారికి చాలా ఇష్టమంటండి. ఇలా నేను పూజనైతే చేసుకొని దీపాలకు కూడా నాకు కొద్దిగా దొరికిన దాంట్లో ఇక్కడ దీపాలకు కూడా పెట్టుకున్నానండి. ఇక్కడ దీపానికి కూడా స్వామివారి నామం కూడా చేత్తో వేశానండి. మనం ఎప్పుడూ కూడా మనం చేత్తో చేసుకున్న పనులండి తృప్తినిస్తాయండి. మనం ప్రతి శనివారం కూడా స్వామివారికి ఇలా పిండి దీపారాధన చేయడం వల్ల మనకి సకల శుభాలు జరుగుతాయండి. స్వామివారు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటాడండి. ఎప్పుడు కూడా మనల్ని కాపాడుకొనే ఉంటాడు. అది మాత్రం నేను నమ్ముతానండి. అందుకే స్వామివారిని ఇంతలా నమ్ముతానండి నేను. స్వామివారికి చేసిన పూజ ప్రతి పూజ ఫలిస్తదండి. ఏదైనా ఒక్కరోజు మీదవుతదండి. ఎందుకనంటే నిజంగా చెప్తున్నానండి పిండి దీపారాధన చేసే వాళ్ళకి ఎలా స్వామివారు ఆ స్వామివారి ఇంటింటా ఎలా వెలుస్తున్నాడంటే వందల మంది కాదండి నిజంగా కోట్లాది మంది అందరూ కూడా స్వామివారికి చేయడం చూస్తామండి మనం. వందల మంది, వేల మంది కాదు, లక్షలు కాదు. కోట్లాది మంది కూడా ఇలా స్వామివారికి ప్రతి వారం పిండి దీపారాధన, స్వామివారి పూజ, 7 వారాల వ్రతము. ఆ 7 వారాల వ్రతం అంటే నిజంగా అందరికీ స్వామివారు పిచ్చి పట్టినట్టే పట్టారండి. అనుకోకూడదండి. అంతలా మనసులో చొచ్చుకుపోయారండి స్వామివారు. అందుకనే ప్రతి ఒక్కరు నాకైతే చాలా సంతోషమండి. ఇలా అన్నానని ఏమీ అనుకోకండి. నా మాటల్లో ఏదన్నా తేడా ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దు అని చెప్తున్నానండి. ఎందుకనంటే స్వామివారు అంతలా ప్రేరేపిస్తున్నారండి మనకి. మన స్వామివారంటే అందరికీ చాలా ఇష్టమండి. అందుకనే అందరూ కూడా 7 వారాల వ్రతం అసలు నేను ఏం చూసాను, నేనేం చేశానండి వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్క వ్రతం చేసింది చూస్తుంటే మతిపోతదండి నాకైతే మాత్రం. ఇలా ఎప్పుడు చేసుకుంటాను నేను? నాకెప్పుడు ఇంత పెద్దగా చేసుకునే అవకాశం వస్తుంది అని స్వామివారిని దండం పెట్టుకొని రోజు లేదండి. నేనేదైనా వీడియో చూశాననుకోండి ఎవరిదైనా, చాలా మంచిగా చూస్తానండి. ఇలా దీపపు కాంతుల్లో స్వామివారిని మీరు చూసుకోవాలండి. ఇలా దీపాలు ఉన్నప్పుడు కాకుండా లైట్ తీసేసిన తర్వాత కూడా మీకు స్వామివారికి ఇలా దర్శనం చేసుకోవాలండి మీరు. నా దీపాలు నేను ఈ చిన్నగా ఈరోజు చేసిన పూజైతే చాలా చిన్నగా అనిపించిందండి నాకు. అందుకే ఈ 5 నిమిషాలు, 7 నిమిషాలేమో పెట్టానండి వీడియో. అంతే మీకు పెద్దగా టైం ఎక్కువ ఉండదనని చెప్పి కొద్దిగంత పెట్టానండి. ఈ వీడియోని ఇంకా కాస్త ఇంకా అన్నీ చూపెట్టాలి అనుకున్నానండి. కానీ కుదరలేదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.